మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఉంది భారతీయ జనతా పార్టీ పరిస్థితి. వాళ్ళు కోరుకున్న సీట్లు 3 వంతులు లేవు. 1 వంతు సీట్లు అది కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకే వస్తాయి. దాంతోనే తలడిల్లుతుంటే గిల్లి గిచ్చుతున్నది సాక్షి. అది కరెక్ట్ అని చెప్పి వాదిస్తుంది. అంటే చాచి చెంపదెబ్బ కొట్టి అదే కరెక్ట్ అని చెప్పి తెలుగుదేశం అనుకూల పత్రికలు రాస్తుంటే గిల్లి మీరేం చేయలేకపోతున్నారు చూడండి అని చెప్పేసి జోలబాడుతోంది సాక్షి. ఇది విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు తాజాగా అవును పుష్ప అంటే ఫ్లవరే అంటూ ఓ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. అందరూ ఊహించినట్టుగానే కూటమి పేరుతో చంద్రబాబు వెళ్ళిన సాలిగూట్లో బీజేపీ చిక్కుకుంది. 10 ఏళ్లుగా ఎదురు లేకుండా దేశాన్ని వెళ్తున్న బీజేపీ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు మాయోపాయంలో చిక్కుని వెలువెల్లాడుతోంది. బీజేపీకి రాష్ట్రంలో 6 పార్లమెంట్ 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారన్న మాటే కానీ ఆ స్థానాలు ఏమిటి ఎప్పటికీ ఖరారు కాలేదు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చే సీట్లన్నింటిలో తన మనుషులే ఉండేలా చంద్రబాబు మంత్రాంగం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న అసలైన బీజేపీ నాయకులకు సీట్లు దక్కే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు వదినైన పురంధేశ్వర్ కూడా సహకరిస్తుండటంతో బాబు నేతలకే సీట్లు ఇస్తున్నారని అభ్యర్థుల ప్రకటనే మిగిలి ఉందని అసలైన బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలు ప్రాంతాలను కూడా మార్చేసి చంద్రబాబు తమ మనుషులు బీజేపీ టికెట్లపైకి రంగంలోకి దింపుతున్నారు. బీజేపీని తన గుప్పెట్లో ఉంచుకోవడానికి చంద్రబాబు గత దశాబ్ద కాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఆ పార్టీలోకి పంపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం మరికొందరు అనుంగుల్ని బీజేపీలోకి పంపి కోవర్ట్ రాజకీయాలు నడిపించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరగానే తన సొంత నాయకులకు ఆ పార్టీ సీట్లు ఇప్పించుకుంటున్నారు. ఈ నాయకులు సైతం ప్రాంతం జిల్లా కూడా చూడకుండా ఎక్కడ వీలైతే అక్కడ వాలిపోతున్నారు. చంద్రబాబు అనుంగు సీఎం రమేష్ ఏకంగా కడప జిల్లా నుంచి ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయనకి ఈ సీటు దాదాపు ఖరారైనటువంటి కమలం పార్టీలో చర్చ సాగుతోంది. పొత్తు ఖరారు కాకముందే బీజేపీ ఒంటరిగా పోటీగా చేసేందుకు సిద్ధమైన సమయంలో అనకాపల్లి లోక్సభ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కాదని రమేష్కి ఇప్పుడు టికెట్ ఇస్తున్నారు. విశాఖపట్నం బీజేపీకి రాష్ట్రంలో అత్యంత బలమైన ప్రాంతం. బీజేపీ బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల వారు విశాఖ పరిధిలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. విశాఖ లోక్సభ స్థానంలో పోటీ చేయాలన్న సంకల్పంతో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహన్ 2 ఏళ్లకు పైగా అక్కడే ఉంటూ తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే జీవీఎల్కి ఆ సీటే దక్కకుండా చంద్రబాబు పురంధేశ్వరి వ్యూహాత్మకంగా పక్కనే ఉన్న అనకాపల్లి స్థానాన్ని బీజేపీ కేటాయించిన విమర్శలు ఉన్నాయి. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజుకి పురంధేశ్వరి ఎసరు పెట్టారు. రాజమండ్రి వీర్రాజు సొంత నియోజకవర్గం. తొలి నుంచి బీజేపీలో ఉన్న నేత. ఈ లోక్సభ స్థానం నుంచి పోటీకి వీర్రాజు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ చంద్రబాబు అండతో పురంధేశ్వరికి పోటీకి దిగుతున్నట్టు సమాచారం. ఒంగోలుకు చెందిన పురంధేశ్వరి 2014 ఎన్నికలకు ముందు వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ మధ్యలో 7-8 లోక్సభ స్థానాలు దాటుకుని రాజమండ్రి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఆమెకు టికెట్ ఖరారైనట్టని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ పోటీ చేసి మరో లోక్సభ స్థానం అరకు. ఇక్కడ మొదటి నుంచి పార్టీ నమ్ముకున్న వారిని కాదని 5 ఏళ్ల క్రితం బీజేపీలో చేరిన కొత్తపల్లి గీతకు టికెట్ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నరసాపురం లోక్సభ స్థానంలోనూ వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి చంద్రబాబు కీలుబొమ్మగా మారిన రఘురామకృష్ణరాజును బీజేపీలో చేర్పించి ఆయనకి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇదే రాజకీయం. టీడీపీతో పొత్తు లేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీకి కూడా నిరాకరించిన కామినేని శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ పొత్తు కుదరగానే కైకలూరు అసెంబ్లీ నుంచి కమలం గుర్తుపైనే పోటీకి సిద్ధపడుతూ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కామినేని శ్రీనివాస్ కూడా బాబుకు దగ్గర నాయకుడే. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ ఆ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిపోయారు. ఆయన కోసమే జమ్మలమడుగు స్థానాన్ని బాబు బీజేపీకి కేటాయిస్తున్నట్టు సమాచారం. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదాపురం సూరి ఆ ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీలో చేరారు. బీజేపీతో పొత్తు ఖరారు కాకముందే ఆయన మళ్లీ ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు. ఇప్పుడు సూరి కోసం ధర్మవరం సీట్ని బీజేపీ చంద్రబాబుకు కేటాయిస్తున్నట్టు సమాచారం. బీజేపీలో ఉన్న చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్ గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళా నేతకు బద్వేల్ అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం బద్వేల్ని టీడీపీకి కేటాయించారు. సీఎం రమేష్ సూచించిన అభ్యర్థితో సహా బద్వేల్ సీటు కోసం పురంధేశ్వరి ప్రతిపాదించిన 3 ఇప్పటికే బీజేపీలో చేరలేదు. ఆమె ప్రతిపాదించిన వారిలో ఒకరికి అవకాశం ఇస్తే వారు పార్టీలో చేరి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా బద్వేల్ అసెంబ్లీ సీటు కూడా పరోక్షంగా టీడీపీకి ఇచ్చినట్టేనని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇదేం వాళ్ళ మీద ప్రేమతో రాయలేదు, వాళ్ళకి చిచ్చు పెట్టేటటువంటి ఉద్దేశంతో రాసింది.